శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల కష్టాలు తీరనున్నాయి. పలాసలోని వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ పరిశోధనా కేంద్రం హాస్పిటల్ ప్రారంభానికి సిద్ధమైంది. 200 పడకల సామర్థ్యంతో పరిశోధనా కేంద్రానికి అనుసంధానంగా ఉన్న ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో పరిశోధనా కేంద్రం నెలకొల్పుతున్నారు. మొత్తం 4 అంతస్తుల్లో నిర్మితమైన హాస్పిటల్లో అత్యాధునిక విభాగాలను ఏర్పాటు చేశారు. హాస్పిటల్ మొదటి అంతస్తులో అత్యాధునిక సౌకర్యాలతో ఓపీ విభాగం, రీనల్ ల్యాబ్, పాలనా విభాగం, మీటింగ్ హాల్, మెడిసిన్ స్టోర్స్ ని ఏర్పాటు చేశారు. ఇక రెండో అంతస్తులో నెఫ్రాలజీ విభాగం, పేమెంట్ రూమ్స్, కీలకమైన డయాలసిస్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. మూడో ఫ్లోర్లో ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, అదనపు వసతులతో ఉన్న పే రూమ్లు, ప్రీ పోస్ట్ ఆపరేటివ్ వార్డ్స్, ఐసోలేషన్ గది, బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. 4వ అంతస్తులో యూరాలజీ వార్డ్, పే రూమ్లు, రీసెర్చ్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేశారు. పలాస పరిశోధనా కేంద్రం హాస్పిటల్లో 41 మంది సూపర్ స్పెషలిస్టులు, వైద్యాధికారులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించారు. పరిశోధనా కేంద్రం ఆసుపత్రి అవసరాల కోసం అత్యాధునిక యంత్ర పరికరాలు సమకూర్చారు. గత 20 రోజులుగా వీటితో రోగులకు చికిత్సలు చేస్తున్నారు. ఎక్స్రే, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ మెషిన్, ఆటోమేటిక్ టిష్యూ ప్రాసెసర్, క్రయోస్టాట్, ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్ వంటి అత్యాధునిక యంత్రాలు, డీప్ ఫ్రీజర్లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు యూపీఎస్లతో కూడిన 25 అత్యాధునిక కంప్యూటర్స్, ప్రింటర్లు అందుబాటులో ఉన్నాయి.